వైకాపా అరాచక పాలన అంతమైన ఆ పార్టీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న ఓ వృద్ధురాలిపై ప్రతాపం చూపుతూ భూముల ఆక్రమణకు పాల్పడిన ఘటన తాజాగా ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది. పట్టిసీమ గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్న రామకృష్ణ గీతా ఆశ్రమ స్థలాన్ని ఆక్రమిస్తున్నారంటూ నిర్వాహకురాలైన 80 ఏళ్ల వృద్ధురాలు స్వరాజ్యలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. 60 ఏళ్లుగా ఆశ్రమం ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తోందని వైకాపా నాయకులు అధికార మండలితో సమస్యలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమానికి రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా చుట్టూ కంచె వేసి నిర్బంధించారని వాపోయారు. గతంలోనూ కొందరు ఆక్రమించాలని చూస్తే కలెక్టర్ని ఆశ్రయించామని వృద్ధురాలు తెలిపారు. అదే గ్రామ కంఠం భూమి అని ఆశ్రమం నిర్వహించుకోవడానికి అభ్యంతరం లేదని కలెక్టర్ చెప్పినా వైకాపా నాయకులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల వృద్ధురాలికి పింఛన్ అందించడానికి వెళ్లిన అధికారులు సైతం దారి లేకపోవడంతో పిచ్చి మొక్కలను తప్పించుకుంటూ కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. ఆక్రమణలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆశ్రమ నిర్వాహకురాలు స్వరాజ్యలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. మా గురువు గారు ఇక్కడ తపస్సు చేశారండి. 35 సంవత్సరాలు తపస్సు చేశారండి ఆయన. తర్వాత బోట్లు ఎట్లయ్యండి అప్పుడు బాగా. ఆ బోట్లు రావడంతో ప్రాజెక్టు రావడం రేటు పెరిగిందని మొత్తం మీద వచ్చి పడ్డారండి. నువ్వు కదిలి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సంతాస్తాం, మాకు మేము అమ్ముకుంటూ మా ఈ స్థలాలు మేము అమ్ముకుంటూ లక్షలు వస్తాయి, మాకు కోట్లు వస్తాయి అని బెదిరించారండి. గేటు పెట్టుకున్నామండి. పాత గేటు ఉండేదండి మాకు. జగద్గురుపేట వాళ్ళు వచ్చి మందులు ఇస్తున్నారండి, హోమియోపతి మందులు ఉచితంగా ఇస్తున్నారండి. బాగానే సాగుతుందండి. కారు వచ్చేలాగా మేము పెట్టుకున్నామండి. అది పెడితే అదిగా మా స్థలంలో పెట్టుకున్నారన్నారు. మీ స్థలం కాదు నాన్న, ఎప్పుడు గేటే కదా, పాత గేటే అది, అదే మేము పెద్ద చేసాం అంతవరకు ఏం కాదంటే మా స్థలం ఎందుకు పెట్టడానికి ఇల్లేదు, మేము కట్టేస్తాం, చెంచుకి కట్టేసుకుంటామని కట్టేశారండి మొత్తానికి. మాదేపల్లి ఆబు అంటండి అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చి బూతులు తిట్టాడండి. వైసీపీ నేతలండి సచివాలయంతో సహా మొత్తం కంచేసేసి నన్ను బయటికి వెళ్లకుండా చుట్టూ బంధించేశారండి. ఇంత దారుణంగా హింస నేను ఎక్కడ చూడలేదండి నిజంగా. ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళడానికి దారి లేకుండా ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసేసారండి. వెళ్ళడానికి దారి లేదు, ఎలాగెళ్ళాలి? నాకు బాగాలైనా నీళ్ళైనా ఎవరు తెచ్చిస్తారు, ఎవరు వస్తారు? ఎవరు వచ్చే దారి లేదు. ఏం చేస్తారో నాకు న్యాయం చేయాలండి.